సొంత కుమారుడిని ఇవ్వటానికి వెనుతీయని వాడు సమస్తము మనకెందుకు ఇవ్వలేడు? అందరు నా మాటలు వినాలి, తలల పైకి ఎత్తి ఒక్క మాట. ప్రభువా, నీ దగ్గర ఉన్నది ఏదైనా శ్రేష్టమైన ఉందా? ఉంది. ఏంటది? నా కుమారుడే. ఇప్పుడు అంటాడు, కుమారుణ్ణే ఇచ్చాను కదా మీ కొరకు, సమస్తము నేను ఎందుకు ఇవ్వను అంటే మనం అడిగేది ఎంతవరకు అడుగుతాం? ఆరోగ్యం ఇవ్వు, ఆర్థిక సమృద్ధి ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, వ్యాపార అభివృద్ధిని ఇవ్వు, మంచి భవిష్యత్తుని ఇవ్వు, సంతోషం ఇవ్వు, కుటుంబంలో నెమ్మదిని ఇవ్వు, ఇంతవరకే మనం అడుగుతాం. కానీ ఆయన దగ్గర ఆరోగ్యం కంటే, ధన ధాన్యాల కంటే, అన్నిటికంటే శ్రేష్టమైనది తన కుమారుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ కుమారుడిని తీసుకొచ్చి మనకిచ్చిన వాడు ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? మాట్లాడరేంటి? ఉద్యోగాన్ని ఇవ్వలేడా? వ్యాపారాన్ని అభివృద్ధి పరచలేడా? ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వలేడా? నేను సందేహంలో చూస్తున్నారు, క్వశ్చన్ మార్కులు. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కే ఉంది, అందుకని చెప్తున్నారు. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తుంటాడు, తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుతీయని వాడు. సమస్తము ఎందుకు ఇవ్వడు? ఆయనే ఇచ్చేశాడు కదా. ఈరోజు నువ్వు అడుగుతున్న వాటన్నిటిని కూడా ఇచ్చును గాక. నీకు కావలసిన ఆరోగ్యం ప్రభు ఇచ్చును గాక. నీకు కావలసిన ఆర్థిక సమృద్ధి ప్రభు ఇచ్చును గాక. నీ కొదువులు కరువులు ప్రభు తీర్చును గాక. నీకు కావలసిన సమాధానం ఇచ్చును గాక, సంతోషం ఇచ్చును గాక, జ్ఞానం ఇచ్చును గాక, అభివృద్ధిని కలుగు చేయును గాక. నువ్వు ఎదురు చూచే ప్రతి ఈవి తన ప్రియ కుమారుని ద్వారా మనందరికీ దయచేయును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.